ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా! రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ఉదయకాల సమయమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మా ప్రయాణాల్లో మా వాహనాలకు తోడుగా ఉండి క్షేమమైనటువంటి ప్రయాణాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవుడా నీకు వందనాలు, కనికరము గల దేవా నీకు వందనాలు ప్రభువ. ఉదయకాలము మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా నీ సహాయాన్ని చూపించావు దేవా, నీకు వందనాలు. జ్ఞానం ఇచ్చావు, తెలివినిచ్చావు, వివేకము కలిగి ప్రవర్తించడానికి నీవు సహాయం చేశావు. అందుని బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువ. ఉదయకాల సమయంలో వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు, ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని దేవా తండ్రి పరిశుద్ధుడ నీ జ్ఞానము చేత నడిపించావు. నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవా మేము చేసినటువంటి తప్పిదములను, పొరపాట్లను దయతో క్షమించండి ప్రభా. ఎక్కడైతే ఓడిపోయామో దేవా, ఎక్కడైతే కలత చెందామో దేవా, అక్కడ మాకు విజయాన్ని దయచేయమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా నీ స్తోత్రములు, కనికరము గల దేవా నీ స్తోత్రములు ప్రభువ. ఉదయకాలం అంతటిలో దేవా నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు దేవా తండ్రి పరిశుద్ధ చేయవలసినటువంటి పనులను దేవా ఏవైతే మర్చిపోయామో, మా బాధ్యతలను ఎక్కడైతే మర్చిపోయామో దయతో క్షమించండి. వాటిని మరలా చేయడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభువ. ఈ ఉదయకాలం అంతటిలో దేవాతని నీ కృపలో భద్రపరిచి దేవాతని నీ హస్తములు తోడుగా ఉంచి ప్రతి విషయంలో సహాయం చేసావు. నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభా. మా స్నేహితులు, మా బంధువులు, మా కుటుంబ సభ్యులు, మా ఇరుగు పొరుగు వారు అందరినీ ప్రభా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్నాం. ఇటువంటి చెడు వార్తలు మేము వినకుండా ఉండటానికి మీ సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని నీ కాపుదలలో ఉంచమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా నీ స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి ఎవరైతే శారీరక తండ్రి సమస్యల చేత బాధపడుతున్నారో, అనారోగ్యం చేత బాధపడుతున్నారో బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభు నూతన పనులు ప్రారంభించాలని ఆశ కలిగి ఎవరైతే పరిస్థితులను బట్టి ప్రారంభించలేకపోయారో దయతో వారిని క్షమించి మరొకసారి వారికి అవకాశము దయచేయమని అడుగుతా ఉన్నాను. యేసయ్యా నీ స్తోత్రములు. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బిడ్డలను దర్శించమని అడుగుతా ఉన్నాను. వారికి ఆర్థిక అవసరతలు తీరటానికి నూతన మార్గాలను వారికి తెలియపరచమని అడుగుతా ఉన్నాను. నూతన ఆలోచనలను వారికి ఇవ్వమని అడుగుతా ఉన్నాను. నా గొప్ప దేవా నీకు వందనాలు. దేవా తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. తెలివిని, జ్ఞానమును నీ వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. యేసయ్యా నీ స్తోత్రంలో ప్రతి విషయంలో నీవు సహాయం చేయమని, మేము ప్రార్థించిన విషయములు అన్నింటికీ సమాధానము దయచేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ పొందుకోవడానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.